సండే రోజు మనం మగ్ధలేన మరియు మరి అదేవిధంగా కొంతమంది స్త్రీలు, తర్వాత శిష్యులు మనందరూ కూడా సమాధి యొద్దకు వెళ్ళి మరి పరిశోధించినట్లుగా మనం చూస్తాము. తర్వాత రెండవసారి మనం చూసామంటే తోమాతో మాట్లాడడం, తన యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా తాను వ్యక్తపరిచాడో, విశ్వాసం అనేటువంటి అంశం కూడా మనం చూసుకున్నాము. ఈరోజు టుడే వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ ద టాపిక్ కాల్డ్ జీసస్ ద మిరాక్యులస్ క్యాచ్ ఆఫ్ ఫిష్. మరి యేసు ఎంతో అద్భుత రీతిగా మరి చేపలను ఏ విధంగా పట్టాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 21వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 21 verses 1 to 14 has been read to us. మరి ఇక్కడ గమనించినట్లయితే పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు శిష్యులకు కనబడ్డట్లుగా మనం చూస్తాం. దిస్ ఈజ్ థర్డ్ ఈవెంట్, థర్డ్ టైం జీసస్ అపియర్డ్ to the disciples after the resurrection. కాబట్టి ఈ సమయంలో ఈ ప్యాసేజ్ ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారు దయచేసి నాతో పాటు యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 14 వచనాలు మనం గమనించినట్లయితే, మొదటి ప్రారంభ వచనాలలో మరి afterward Jesus appeared again to his disciples by the sea of Tiberias. It happened, this was Simon Peter, Thomas called Didymus, Nathanael from Cana in Galilee, the sons of Zebedee, and 2 other disciples were together. మరి దాంట్లో మరి పెద్దవాడైనటువంటి పేతురు ఏమంటాడంటే, ఐఎమ్ గోయింగ్ అవుట్ టు ఫిష్. Simon Peter told them, and they said, we will go with you. యేసు ప్రభు తన యొక్క పరిచర్య కాలంలో, మీరు భయపడకండి, మీరు కలవరపడకండి, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని సెలవిచ్చినటువంటి ఆ యొక్క యేసు ప్రభు ఆ యొక్క కల్వరి శిలువలో మరణించిన తర్వాత, పాతిపెట్టిన తర్వాత ఈ శిష్యులు అతని యందు విశ్వాసం ఉంచలేకపోయినారు. యేసు ప్రభు నిజంగా లేచాడు అనేటువంటి సత్యాన్ని వారు గ్రహించలేకపోయినారు. వారు అజ్ఞాన దశలో ఉన్నారు. వారు తిరిగి వారి యొక్క ప్రొఫెషన్లోకి, ఏ పని అయితే వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కలిగి ఉన్నారు, తిరిగి ఆ యొక్క వృత్తిలోనికి వారు వెళ్ళిపోయారు. వారు ఎవరు అంటే జాలర్లు, ఫిషర్మెన్. దే వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ ప్రొఫెషన్ థింకింగ్ దట్ జీసస్ విల్ నాట్ కమ్ అగైన్. మరి ఈ యొక్క డైలమాలో, ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి కనబడ్డాడు. వారికి కనబడ్డప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే, I am going to read from verse 3 onwards. I am going out to fish, Simon Peter told them, and they said, we will go with you. So they went out and got into the boat. But that night they caught nothing. Early in the morning Jesus stood on the shore, but the disciples did not realize that he was Jesus. చూడండి, యేసు ప్రభు చదవండి తెలుగులో. వారు మేమును మీతో కూడా వచ్చుదామనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు రాడు, మనం కలవము, ఇంతే అయిపోయింది. ఈ 3.5 సంవత్సరాలు మనతో పాటు ఉన్నాడు, కానీ ఇప్పుడు మనం నడిపించే నాయకుడు లేడు. కాబట్టి తిరిగి మనము మన యొక్క వృత్తిలోకి మనం వెళ్ళిపోదాము అన్నప్పుడు తనతో పాటు ఉన్నటువంటి వారు కూడా
అతన్ని వెంబడించినట్లుగా చూస్తాం. మరి ఆ రాత్రి వేళ సమయంలో వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మరి వారు ఆ రాత్రంతా ఎంతగానో ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వారు పట్టలేకపోయినారు. మరి ఉదయకాలమున ఆ దరి యొద్ద మన సముద్ర తీరాన ఎవరున్నారంటే నిలిచి ఉన్నారంటే యేసు ప్రభు అక్కడ నిలిచి ఉన్నాడు. అతన్ని గుర్తుపట్టలేకపోయినారు. మరి మొదటి సందర్భంలో కూడా మనము గమనించినట్లయితే మరి స్త్రీలు మరి మగ్దలేనే మరియ యేసు ప్రభు ఆ సమాధి దగ్గర ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా తను గుర్తుపట్టలేకపోయాను, తోటమాలి అనుకున్నది. సో అదొక సందర్భం. రెండవసారి ఈ శిష్యులందరూ కూడా మేడ గదిలో ఉన్నప్పుడు మరి ప్రత్యక్షమైనప్పుడు అక్కడ కూడా శిష్యులు యేసు ప్రభును గుర్తుపట్టలేకపోయారు. ఏమనుకున్నారు? దయ్యమేమో భూతమేమో అనుకున్నారు, గోస్ట్. వారు భయంతో ఉన్నారు, భీతితో ఉన్నారు. ఈ మూడవ సందర్భంలో కూడా యేసు ప్రభు కనబడ్డప్పుడు కూడా ప్రత్యక్షమైనప్పుడు వారు అతన్ని గుర్తుపట్టలేకపోయినారు. కారణం ఎందుకు గుర్తుపట్టలేకపోయినారంటే తాను మహిమ కలిగినటువంటి శరీరాన్ని తాను ధరించుకొని ఉన్నాడు. చూడండి, ఆత్మ దేవుని యొక్క సొత్తు అంటున్నది. ఈ శరీరము తిరిగి ఆ యొక్క మట్టిలో కలిసిపోతుంది. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమవుతాడో మనము మహిమ కలిగినటువంటి శరీరాన్ని మనము ధరించుకుంటాం. మరి అక్కడ యేసు ప్రభు సృష్టికర్త అంటున్నాడు. ఆ యొక్క మరణాన్ని గెలిచి లేచినటువంటి ప్రభు ప్రత్యక్షమైన మీరు గుర్తుపట్టలేకపోయినారు. కారణం ఏంటంటే అతడు ఆ యొక్క మహిమలో అతడు ఎత్తబడి ఉంటున్నాడు, మహిమలో ఉంటున్నాడు అని వ్యక్తిగతంగా నేను భావిస్తుంటున్నాను. 5వ వచనంలో ఈ కాల్డ్ అవుట్ టు దెమ్, ఫ్రెండ్స్, హ్యావెంట్ యూ ఎనీ ఫిష్? మీ దగ్గర ఏమైనా ఆహారం కొరకు ఏదైనా ఉన్నదా, చేప ఉన్నదా? మరి అన్నప్పుడు వారు 6వ వచనంలో హీ సెడ్, థ్రో యువర్ నెట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బోట్ అండ్ యూ విల్ ఫైండ్ సమ్. చూడండి, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన యొక్క తండ్రి యొక్క వారి యొక్క వృత్తి ఏంటంటే వారు ఎవరు కార్పెంటర్స్, వడ్ల పని చేసేటువంటి వారు. మరి ఈ యొక్క కార్పెంటర్గా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఒక చేపలు పట్టి మంచి అనుభవం కలిగినటువంటి పేతురు చాలా ఆరితేరినటువంటి వ్యక్తి చేపలు పట్టడంలో. కానీ ఆ సమయంలో అతడు పట్టలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసు అతనితో ఏమంటాడంటే, నీ యొక్క వలను చదవండి, 6వ వచనం చదవండి తెలుగులో. దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. వల లాగలేకపోయినారు. తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలోనికి వచ్చి వారు దిగి దగ్గరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టె కనబడి. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మరి ఈ యొక్క వడ్లవాడైనటువంటి యేసు ఎందుకంటే మరి తన యొక్క వృత్తి వడ్ల పని. యూస్ టు హెల్ప్ his father in the carpentry work, and this person is directing Simon Peter, the one who has full experience in catching the fish. మరి అతనితో ఏమంటాడంటే, నీ యొక్క వలను కుడివైపు నువ్వు వేయుము. ఇది ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు తాను పునరుద్ధానుడు అయిన తర్వాత మరి
జరిగినటువంటి సంఘటన. కానీ దీనికంటే ముందుగా మనము లూకా సువార్త 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే, టర్న్ యువర్ బైబిల్స్ టు ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 5. మొదటి కొన్ని వచనాలు మనం చూద్దామండి. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు. అది మీ బైబిల్ అదేవిధంగా తెరిచిపెట్టుకోండి. మరి ఇక్కడ గమనించినట్లయితే ఇది ప్రారంభ దశలో, యేసు ప్రభువు యొక్క పరిచర్య ప్రారంభ దశలో కొంతమంది శిష్యులను తాను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ ఏర్పాటు చేయడంలో మరి అక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క 5వ అధ్యాయము మొదటి మరి 11 వచనాలు ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే, on one day as Jesus was standing by the lake of Gennesaret, with the people crowding around him and listening to the word of God, he saw at the water edge 2 boats left there by the fishermen who were washing their nets. మరి అక్కడ గెనసరెతు అనేటువంటి ఆ యొక్క సరస్సు దగ్గర ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభు ఉన్నాడని ప్రజలందరూ కూడా అతని బోధలు వినడానికి అక్కడ వచ్చారు. మరి అక్కడ ఏమని గమనిస్తున్నాం అంటే, హీ సా ద వాటర్ ఎడ్జ్ 2 boats, అక్కడ 2 పడవలు ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి యేసు ప్రభు అది గమనించాడు. గమనించి ఏం చేశాడంటే, ఆ పరిస్థితుల్లో అక్కడ 2 ఫిషర్మెన్ జాలర్లు ఏం చేస్తుంటున్నారు, వారి యొక్క వలలను వారు సిద్ధపరచుకుంటున్నారు, వాటిని శుభ్రపరుస్తున్నారు. ఈ 3వ వచనంలో, he got into one of the boats, the one belonging to Simon, and asked him to put out a little from shore. తెలుగులో చదువు. ఆయన సీమోనుదైన దోణి ఎక్కి దరి నుంచి కొంచెము త్రోయమని అతన్ని అడిగాడు. దాంట్లో కూర్చున్నాడు. ఆ దోణి ఎక్కి జన సమూహమునకు అతడు బోధిస్తున్నాడు. ఆయన బోధించిన చాలించిన తర్వాత చూడండి, సీమోనుతో ఏమంటున్నాడు, నువ్వు ఇంకా లోతులోనికి, సముద్రంలోనికి నువ్వు వెళ్ళు, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వల నువ్వు వేయము. రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాం, మాకు ఏమీ కూడా దొరకలేదు. చాలండి, ఇక్కడ ఆయనను నీ మాట చొప్పున మేము వలలు వేస్తున్నాం. చాలు. మొదటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ద ఛాలెంజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళికలో మానవ యొక్క జీవితంలో సవాళ్ళు అనేటువంటివి ఎన్నో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఛాలెంజెస్, సవాళ్ళు ఎందుకు వస్తున్నాయి మన జీవితంలో అంటే, ఇది దేవుని యొక్క ప్రణాళిక అంటున్నారు, గాడ్స్ ప్లాన్. లూకా సువార్త 5 మొదటి 3 వచనాలు గమనించినట్లయితే, ద ఫిషర్ మ్యాన్ వాషింగ్ దర్ నెట్, వారి యొక్క వలలు శుభ్రపరచుకుంటున్నారు, వాటిని సిద్ధపరచుకుంటున్నారు. రెండవది, యేసు పేతురు యొక్క ఓడలో తాను ప్రవేశించినాడు. ఇది రెండవ విషయం. ఎందుకు పేతురు యొక్క ఓడలో ప్రవేశించినాడు అంటే, ఒక ప్రణాళికతో తాను ప్రవేశించినాడు, ఒక ఉద్దేశం చేత తాను ప్రవేశించినాడు. మూడవది, జీసస్ హ్యాడ్ ఏ పర్టికులర్ ప్లాన్ ఫర్ పీటర్. పేతురు యొక్క జీవితంలో ఒక ప్రణాళిక కలిగించున్నాడు. These are some of the challenges you and I we face in our day-to-day life. మన యొక్క వృత్తిలో మనము నిమగ్నం అవుతున్నాం. Challenges always will be there in one's life.
అందుకొరకు నేను చెప్తాను, లైఫ్ ఈజ్ అ ఛాలెంజ్. వీ నీడ్ టు ఫేస్ ఇట్ అండ్ ఓవర్కమ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. రెండవది, ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. పేతురు శిష్యులు ఏమన్నారంటే, అయ్యా మేము రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాం, చాలా కష్టపడ్డాం. అది ఈ చేపలు పట్టడంలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే పేతురు. చాలా ఈజ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ క్యాచింగ్ ద ఫిష్. ఏ టైంలో చేపలు పట్టాలి, రాత్రి వేళ వెళ్ళినట్లయితే చేపలు మనకు దొరుకుతాయి. మరి ఈ యొక్క వ్యక్తితో దేవుడు యేసు ప్రభు మాట్లాడుతుంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏం జ్ఞాపకం ఉంచుకోవాలంటే, ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవుడికి అసాధ్యమైనటువంటి ఏది కూడా లేదు. చూడండి, మరి ఆ వచనంలో లూకాసు వార్త 5వ అధ్యాయము 4 నుంచి 5 వరకు, పుట్ అవుట్ ఇంటూ ద డీప్ వాటర్ అండ్ లోవర్ యువర్ నెట్స్ ఫర్ ఎ క్యాచ్. చదవండి 4-5 వచనాలు. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు, చేపలు పట్టడానికి మీ వలలు రాత్రంతా కూడా ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు. ప్రయాసపడము, ఆయనను మాట చొప్పున చాలు. Put out into the deep water and lower your nets for a catch. ఆ రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాం ప్రభువా, చాలా కష్టపడ్డాం, కానీ ఒక్క చేప కూడా మేము పట్టలేకపోయినాం. చూడండి, వారు ఒక సత్యాన్ని మర్చిపోయినటువంటి, ఆ సృష్టికర్తయే వారితో పాటు ఉన్నాడనే సత్యాన్ని వారు గ్రహించలేకపోయినారు. జీసస్ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఈజ్ అ మాస్టర్. నిజ జీవితంలో కొంతమంది ఎట్లా ఉంటారంటే, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్. అన్నీ వస్తాయంటారు కానీ ఏది సరిగా చేయరు. బట్ వేర్ యాజ్ జీసస్ ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందుకనే కదా బోధకుడు మాస్టర్ అని సంబోధించినారు. ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. యేసు ప్రభు వారితో కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని వారు గ్రహించలేకపోయినారు. అయినప్పటికీ కూడా నువ్వు అంటున్నావు కదా, మేము మా యొక్క వలలను వేస్తాము. రెండవది, ఫస్ట్ వన్ ఈజ్ ఛాలెంజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. సెకండ్లీ, ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మూడవది, గాడ్ ఈజ్ అ లాస్ట్ రెసార్ట్. గాడ్ ఈజ్ అ లాస్ట్ రెసార్ట్. చాలాసార్లు మానవుడు ఏం చేస్తాడంటే తన యొక్క సొంత జ్ఞానం మీద ఆధారపడతాడు. మ్యాన్ డిపెండ్స్ ఆన్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్. దట్స్ ద రీజన్ Proverbs chapter 3 reminds us, do not lean on your own understanding. మీ యొక్క స్వబుద్ధి మీద మీరు ఆధారపడకండి. ఎప్పుడైతే మన యొక్క స్వబుద్ధి మీద ఆధారపడతామో సమస్యలు కొని తెచ్చుకుంటాం. బట్ యాజ్ ఎ బిలీవర్, when you look towards God, for a believer, God is the last resort. ఆయనే మన యొక్క గమ్యం అంటున్నాడు. అందుకొరకే ఆ యొక్క శిష్యులు ఏమన్నారంటే, యాజ్ పర్ యువర్ వర్డ్ ఐ విల్ లోవర్ ద నెట్స్. దే గాట్ సచ్ ఎ బిగ్ క్యాచ్ ఆఫ్ ఫిష్. వారి యొక్క జీవితకాలము ఎప్పుడు కూడా అన్ని చేపలు పట్టలేకపోరు. కానీ ఆ సమయంలో యేసు మాట విన్నారు, యేసు మాటకు లోబడ్డారు. కాబట్టి వారు విస్తారమైనటువంటి చేపలు వారు పట్టి ఉంటున్నారు. The last resort will be God when things do not work. మానవుని యొక్క స్వభావం ఏంటంటే, తన యొక్క సొంత జ్ఞానం మీద ఆధారపడి పనులు చేపట్టినప్పుడు దాంట్లో విజయం కలగనప్పుడు అప్పుడు ఏం చేస్తాడు?
ఆటోమేటిక్గా దేవుని దగ్గరికి వస్తాడు. దేవా నీవే దిక్కు, నీవే సమస్తము, నీవు లేకపోతే మేము ఏది కూడా చేయలేము అనేటువంటి ఆ యొక్క యాటిట్యూడ్ కలిగి ఉంటారు. గాడ్ ఈజ్ ద లాస్ట్ రిసార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, యూ అండ్ ఐ, వీ నీడ్ టు కమ్ టు గాడ్. He is our creator God. He is the one who He will show the way out. Today, as we are living in this world, as we are facing this deadly virus, coronavirus, is there any solution? Is there any vaccine for it? మరి ఎంతోమంది సైంటిస్టులు దీని గురించి ప్రయాసపడుతున్నారు. అయితే ఒక సత్యం ఏంటంటే, you and I, we need to believe that the God is our last resort. ఆయన మన గమ్యం అంటున్నాడు, ఆయనే నడిపించే నాయకుడు అంటున్నాడు. అది మనము తప్పకుండా మనము గ్రహించవలసినటువంటి వారం అంటున్నాం. చివరిగా 4వది ఏంటంటే పీటర్స్ రియాక్షన్. ఏ విధంగా పేతురు స్పందించాడు. సీమోను పేతురు అది చూచి యేసు యొక్క ముఖాల యొదట సాగిలపడ్డాడు. ద ఫస్ట్ థింగ్ వాట్ పీటర్ హస్ డన్ ఈజ్ he has bowed down, knelt down before Christ. ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. చూడండి, ఒప్పుకుంటున్నాడు. పీటర్ ఫెల్ట్ గిల్టీ. చూడండి, రెండవది హౌ పీటర్ responded, how he reacted. The first one is he felt very guilty about his own life. Personally, that's the reason he has bowed down, knelt down before Jesus. Second, he was amazed. చదవండి, విస్మయం పొందాడు. విస్మయం పొందడము. And మూడవది, thirdly, Peter reacted. How he reacted, he left everything. ఆ మాటలు విన్న తర్వాత తనలో ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్, ఒక గొప్ప మార్పు మనం చూడగలమండి. సో ద పీటర్స్ రియాక్టెడ్. Peter felt guilty, he was amazed, and also he left everything behind. ఆ సత్యాన్ని ఎప్పుడైతే గ్రహించినాడో తన యొక్క వృత్తిని, ఆ యొక్క పాత జీవితాన్ని అంతా కూడా వదిలిపెట్టి యేసును వెంబడించడానికి తాను సిద్ధపడ్డాడు. నీవు భయపడకము, పేతురు భయపడకము, ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టు వాడుగా ఉంటుంది. యూ విల్ బి ద fisher of men. చూడండి, వారందరూ కూడా యేసును వెంబడించినట్లుగా చూస్తుంటున్నారు. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, ఇది యేసు ప్రభు యొక్క ప్రారంభ దశలో మనం చూస్తాం. He said, follow me. All the disciples who were there, they followed Jesus. Then after resurrection also, the same incident has been recorded in John's Gospel chapter 21. When Jesus appeared to the disciples, appeared to Peter, he never realized. He went back to his own profession. But Jesus told him, I have a purpose in your life, Peter. ఆ తర్వాత విషయాన్ని మనము వచ్చే ఆదివారం చూసుకుందాం. ఆ యొక్క పేతురు యొక్క జీవితంలో కలిగినటువంటి ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ సందర్భంలో తన యొక్క ఓడలో ఎక్కాడు అనే విషయాలు మనం చూసాము. దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఉద్దేశము వచ్చే ఆదివారం మనము చూస్తాం. సో టుడే we have meditated on 4 important things. The challenges are part of God's plan. కొన్ని సవాళ్ళు మనకి జీవితంలో దేవుడు పెడుతూ ఉంటాడు, ఎందుకంటే మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు.
రెండవది ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. మూడవది గాడ్ ఈజ్ ద లాస్ట్ రెసార్ట్. ఆయనే మనకు గమ్యం అంటున్నాడు. నాలుగవది హౌ వీ విల్ రియాక్ట్ టు గాడ్స్ కాల్. దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా నువ్వు స్పందిస్తావు, ఆయనను వెంబడించడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావు అనే విషయాన్ని మనము ఆలోచించాలి. మరి యొక్క సమయంలో డూ యూ హ్యావ్ ఏ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్? యేసు ప్రభుతో నీ వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క పరిచర్య మరి అతన్ని కలిగి నువ్వు ఉండాలని నువ్వు ఆలోచన చేస్తుంటున్నావు. ఆర్ యు విల్లింగ్ టు బికమ్ హిస్ ఫాలోవర్? ఆయన వెంబడించాలని నువ్వు అనుకుంటున్నావు. ఆయన వెంబడించాలనుకుంటే you and I, we need to repent, confess our sins, because sin is the barrier between God and man. Between God and man. దేవునికి మానవుని మధ్యలో అడ్డురాయిగా నిలిచేది ఏంటంటే మానవుని యొక్క పాప స్వభావం. ఆ పాప స్వభావాన్ని మనం వదిలిపెట్టాలి. పీటర్ సెడ్, లార్డ్, ఐ యామ్ ఎ సిన్ఫుల్ మ్యాన్. మరి పేరు నిజంగా మరి తాను ఒక దుర్మార్గుడు లేకపోతే హత్య చేసినటువంటి వ్యక్తిగా జీవించాడు, లేకపోతే ఆ యొక్క వృత్తి చేపట్టడంలో తను పాపం చేశాడు. కానీ అది కాదండి. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ త్రూ Romans chapter 8 verse 23, for you don't have to be a sin to be a sinner. The word says all have sinned and fall short of glory of. దేవుని యొక్క మహిమను మనం పొందలేకపోతాం. ఎందుకంటే అందరూ కూడా ఏ భేదం లేదు అంటాడు. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన పరిస్థితి ఏ విధంగా ఉన్నారు? ఆ యొక్క పునరుద్ధానికి యేసు ప్రభువును మనం కలిగి జీవించినట్లయితే మన జీవితంలో ఒక గొప్ప మార్పు కలుగుతుంది. మీరు ఆయనను వెంబడించు, జీవితం అంతా కూడా నువ్వు ఆయనను వెంబడించినట్లయితే దేవుడు దాచించిన ప్రతి దీవెన ఆశీర్వాదము నీపైన నీ కుటుంబం పైన దేవుడు కుమ్మరిస్తాడు. మరి అలాంటి కృప నడిపింపు దేవుడు నీకు నాకు మనకందరికి కూడా అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు.